అడుగుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్లను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఇలా వాళ్ళ ఎజెండాతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ అందరూ కూడా ఈ రోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ చాలా మంది అతిథులు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సోదరుని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారిని మాట్లాడవలసిందిగా వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయులు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వరరావు గారు, మోదోల్ నుంచి నారాయణ పటేల్ గారు, మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రులు ఇన్ఛార్జ్ సోదరులు, ఆదిలాబాద్ నుంచి ఈరోజు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరిమణి ఆత్రం సుగుణ గారితో పాటు మరి శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా కోనేరు కోనప్ప గారు, జూపల్లి కృష్ణ, ఈరోజు ఇక్కడ ఉన్న యువతి యువకులకు అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు మరి వారందరి గురించి ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వంకు ఆలోచన ఉన్న ధర్మిల్లో వారికి సేవ చేయాలని ఈ ప్రాంతాలకు ఈ జిల్లాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులకు ఒక అండగా నిలబడి ఆల్ ఫోర్స్ కాలేజీలను ఏర్పాటు చేసుకొని స్వయాన నిలబడి ముందుకు నడిపిస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చే 1 సంవత్సర కాలంలోనే కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినాం, ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు నడిపించారో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ మరి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల మరి శాసన మండలి నియోజకవర్గంలో ఈ 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంతవాసులందరికీ మిత్రులందరికీ ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడ్డ మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరిమణి అదేవిధంగా సోదరులు, మా శాసనసభ నియోజకవర్గంలో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విద్యావేత్త పుట్నూరు నరేందర్ రెడ్డి గారికి మరి ఇతర నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ సీట్లో గతంలో జీవన్ రెడ్డి అన్నను మీరు గెలిపించినందుకు ఆయన మరి కౌన్సిల్లో మనందరికీ కూడా న్యాయం చేశారు. ఏ ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా పట్టభద్రుల సమస్యలు కానీ మరి టీచర్స్ సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి తన గొంతుకతో మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పట్టు వదలకుండా వారు ఆ రోజు ప్రభుత్వాలను నిలదీయడం జరిగింది. మరి ఈసారి కూడా వారిని మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా వారు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని
మరి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు కూడా ఇందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్న వ్యక్తి, మరి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, చాలా మరి నిదానంగా ఉండేటువంటి వ్యక్తి. మరి మీ సమస్యలు మళ్ళీ జీవన్ రెడ్డి అన్నలాగా మీకు మరి కౌన్సిల్లో మళ్ళీ ప్రశ్నింపబడాలి అంటే తప్పనిసరిగా మరి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నన్ను అడిగితే ఈ ఎలక్షన్కు ఓటు అడిగే నైతిక హక్కు ఏ పార్టీకి కూడా లేదు అని చెప్తా ఉన్నాను. బీజేపీ కేంద్రంలో 2 సార్లు అయిపోయి 3వసారి వచ్చినా కూడా పట్టభద్రులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏమీ చేయలేదు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికి పట్టభద్రులను ఉద్యోగస్తులను నిండా ముంచి మరి ఈరోజు ఓడిపోయి పక్కన కూర్చున్నది. మరి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు కానీ ఇతర ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయంలో కానీ ప్రమోషన్లు కానీ ఏవి కానీ మన ప్రభుత్వమే ఇస్తూ ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ తరఫున ఒక నాయకుడు మళ్ళీ ఉండాలి అనుకుంటే తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేస్తూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కౌన్సిల్లో మీ తరఫున ప్రతినిధిగా పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం. జై కరీంనగర్. ఈరోజు మీ అందరి అభిమాన నాయకుడు మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మరి జీవన్ రెడ్డి అన్న స్థానంలో వారి యొక్క ప్లేస్ను భర్తీ చేయడం కోసం మీరందరూ కూడా ఓటు వేయాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిరథ మహారథులు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు ఎంత ఎండలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ అంటేనే కథన రంగం, మరి చరిత్ర కలిగినటువంటి గడ్డ, ఐక్యతకు మారు పేరు. మరి అలాంటి గడ్డ మీద ఇవాళ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి అభివృద్ధి అంటే 1 ఇయర్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 1 ఇయర్ లోపు 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం అని మనం ఎంతైతే ఆశపడ్డామో ఆ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గాని ఇప్పటికీ బీజేపీ గాని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. 10-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులే చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీ ఊర్లో ఒక పథకం వచ్చిందంటే, ఒక బస్సు ఫ్రీగా నడుస్తుందంటే, ఒక ఉచిత కరెంటు ఇళ్లలోకి వస్తుందంటే, చేన్లలోకి వస్తుందంటే, ఒక ఊర్లో మరి రైతులకు రైతు భరోసా గాని, రుణ మాఫీ గాని, గ్యాస్ సిలిండర్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే 500కి ఇస్తున్నదంటే అది కాంగ్రెస్. ఇవాళ 11 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ 1 రూపాయి కూడా పింఛను పెంచలే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. కాబట్టి రేపు మరి
ఈ యొక్క జీవనన్న స్థానంలో నరేందర్ రెడ్డి గారు సీఎం గారితో గాని మీ సమస్యలు మాతో గాని ఏదున్నా మీకు మాకు వారధిగా ఉండి మరి సమస్యలు పరిష్కరించే మనిషి వ్యక్తి నరేందర్ రెడ్డి గారికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఐక్యతను సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా నేను కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్టు తీసుకొని ఎవరెవరికైతే ఓటు ఉందో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి అడగండి. ఈ 4 ఏళ్ళు ఇంకా అభివృద్ధి అప్రతిహతంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మరి ఎన్నో మార్లు, ఒక 3 మార్లు మరి పర్యటించి పట్టభద్రుల మన్నలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు, టీపీసీసీ పెద్దలు, మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందులకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా, ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో. వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి ఏ ఆశయం కొద్ది అయితే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకొని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు, మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి, మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాతవాహన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, అలాగే మరి లా కళాశాలను శాంక్షన్ చేసి ఉన్నారు. అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఎలా ఉందో. ఇవాళ పెద్దలు కరీంనగర్కు ఎంతో చేశాం ఏళ్ల నుంచి అనుకున్నారు, కానీ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పడానికి మనం సిగ్గుపడాలి. ఇది మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న మనకు శాంక్షన్ చేసి ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు వారు కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు, హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంది. ఖచ్చితంగా మెడికల్ జిల్లాలకు ఒక యూనివర్సిటీ, అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ, ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను. నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 31701 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్గా అవన్నీ నెరవేరుస్తారన్న ఆశాభావంతో నేనున్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీలో వస్తున్నాడు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్.
ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి పట్టభద్రులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? ఫిబ్రవరి 27 నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనమందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరి బీసీ ముద్దుబిడ్డ మరి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఇవాళ చూడండి మన దగ్గర బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఒకే ఒక పార్టీకి మన బీసీ ముద్దుబిడ్డ అధ్యక్షులుగా ఉన్నారు. నా గెలుపు నాది కాదు, ఒక బీసీ ముద్దుబిడ్డగా గెలుపుగా నేను భావిస్తాను. మీరు వేస్తున్న ప్రతి ఓటు మహేష్ కుమార్ అన్నకే చెందుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మరి పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ అయిన మహేష్ కుమార్ గారిని గెలిపించే విధంగా మరి నన్ను గెలిపించి సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంత అధిక సంఖ్యలో పాల్గొన్న మీకు అన్ని జిల్లాల నుంచి వచ్చిన మరి కాంగ్రెస్ పెద్దలు, అతిరథ మహారాజులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మహిళా అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ మరి ప్రజాప్రతినిధులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రథసారథి ప్రియ మిత్రుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులందరికీ, గౌరవ శాసన సభ్యులందరికీ, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్లలో జరగని విధంగా డిఎస్సి పెట్టి 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసినాం. అదేవిధంగా ఉన్న టీచర్లకి, ఉపాధ్యాయులకి 10 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు సమర్థుడు, విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. మీ అందరి విషయాలు శాసన మండలిలో ఏ విధంగా అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయాలన్నీ శాసన మండలిలో మరి నాటి ప్రభుత్వాన్ని గడగడలాయించిండ్రో, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మీ విషయాలు, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తాడు, సమస్యలు పరిష్కారం చేస్తాడని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మిత్రులారా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ ఎలక్షన్ సమయంలో ఇది చాలా ప్రతిష్టాత్మక కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక. మనందరం కూడా నరేందర్ రెడ్డి ఎన్నిక ఆకాంక్షించి జీవన్ రెడ్డి గారికి ఆనాడు ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో అంత మెజార్టీతో
గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన